హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్. ఎప్పుడు నిల్వ పచ్చళ్ళు తిని తిని బోర్ కొడుతుంది. అయితే ఓసారి ఇలా ట్రై చేయండి. నోటికి చప్పగా ఉన్న టిఫిన్స్ లేకి, దోశలు లేకి, ఇడ్లీ లేకి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే ఈ పల్లీల పొడిని తయారు చేసుకుందామా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వారం రోజుల పాటైనా నిల్వ ఉంటుందండి. రాయలసీమ వాళ్ళు ఫేమస్గా తినే ఈ పల్లీల కారం పొడిని మనం కూడా తయారు చేసుకుందాం పదండి. ఒక ప్యాన్ తీసుకొని అది బాగా వేడెక్కినాక తగినన్ని పల్లీలు తీసుకొని దూరగా వేయించుకోవాలండి. ఎంతగా దూరగా వేయించుకుంటే అంత బాగా ఉంటుందన్నమాట. సన్నటి మంట మీద మీడియంగా బాగా వేయించుకోండి దూరగా. మీ ఓపికనంతా ఇక్కడ పెట్టేసేయాలండి. హై ఫ్లేమ్ మీద కాల్చుకుంటే కానీ అవి త్వరగా వేగి మాడిపోతుంది, అంత రుచిగా అనిపించదన్నమాట. అందుకే చాలా సన్నని మంట మీద కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మీ ఓపిక అంతా ఇక్కడ పెట్టేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుందండి. దాని యొక్క కలర్ కూడా మారుతుంది చూడండి. అలా పొట్టు పోతా ఉన్నప్పుడే అవి బాగా వేగినట్టు అన్నమాట, లేదంటే వేగనట్టు. అదే మనకు అదొక గుర్తు అన్నమాట. నేనైతే అలా రొట్టెల పెన్నం తీసుకొని వేపించుకుంటున్నాను. మీరైతే బాలే కానీ ఏదైనా తీసుకొని వేపించుకోవచ్చు, నాన్ స్టిక్ ప్యాన్ కానీ. ఆ విధంగా బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని చల్లారనివ్వాలండి. ఆ తర్వాత మిక్సీలో వేసుకొని తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ఆ తర్వాత తగినంత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు అనేది స్కిప్ చేయొద్దండి. ఎల్లిపాయలు వేసుకుంటేనే ఆ టేస్ట్ చాలా ఉంటుందండి. అవి మాత్రం అస్సలు మిక్స్ చేయొద్దు. నేను జీలకర్ర లేకుంటే వేయలేదు, మీరు మాత్రం జీలకర్ర కూడా వేసుకోండి, చాలా బాగా ఉంటుంది. అంతేనండి, పల్లీల కారం పొడి. వేడివేడి అన్నంలో ఒక స్పూన్ కారం పొడి, కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి. ఆ రుచే వేరండి, అద్భుతంగా ఉంటుంది అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఓసారి ఈ పల్లీల పొడిని ట్రై చేసి చూడండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందో ఓసారి కామెంట్ కూడా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్ అండి.